నమస్కారం. ముందుగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీ అందరు కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో ముడిపడిన పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ మన సంస్కృతి, మన సంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని ఉట్టిపడే విధంగా ఇలా పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఒక సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త. అదేంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కు 50 కోట్ల రూపాయలు విడుదలైనాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ది పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా. రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ది చెందబోతున్నది. తెలుసు, గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలను గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు గాని, అమృత్ నిధులు గాని, స్వచ్ఛ భారత్ నిధులు గాని, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ది చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది. తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపడంగా సిద్దంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అందుకే మా కార్యకర్తలందరూ కూడా హుషారుతో, జోష్తో పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, జైలు పోని, పీడీ యాక్టులు లేని, రౌడీ షీట్లు ఓపెన్ చేయని, ల్యాండ్లు కబ్జా అయిన అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా, మా కార్యకర్తలు అందరినీ సమన్వయపరిచి, అందరిని సంధాయించి వాళ్ళకి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కార్పొరేషన్ లో మీ అందరి సహకారం, ప్రజల యొక్క ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చెందాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా VB G వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. VB G ఈ పథకంని ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ జరుగుతూ ఉంటారు కదా, దానికి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ VB G మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు.
పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి, ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో, ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 days లోపల కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 days లోపల పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపల వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే, పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని ఎంట్రీ నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. గతంలో కేవలం తవ్విన గూతలు దవ్వడము, కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం, దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు, పడిన ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు, తవ్విన గూతలు మాత్రమే తవ్వడం. ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం, దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. గతంలో 86,000 కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు, శ్రమ పోయింది, పైసలు పోయినాయి, కానీ ఫాయిదా లేదు. ప్రజలు కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పైసలు కూడా అందలే. వాళ్ళకు గతంలో 86,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి 1,51,282 కోట్ల రూపాయలు, 1,51,282 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు అవుతుందని భావించి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే పోయినసారి కంటే 17,000 కోట్లు అదనంగా, 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. అన్ని రాష్ట్రాలు కలిపి రాష్ట్రాల వాటా ఎంత అంటే కేవలము 55,589 కోట్లు మాత్రమే. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్ర ప్రభుత్వ వాటా 9,692 కోట్ల రూపాయలు అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కలిసి వాళ్ళ వాటా ఏంటంటే 55,589 కోట్ల రూపాయలు. అదనంగా 17,000 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు చేయబోతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈసారి ఈ పథకం ద్వారా మన మార్పుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 340 కోట్ల రూపాయలను అదనంగా కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నది. విబి జీరామ్జీ పథకానికి సంబంధించి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి
340 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నది. ఇది గతంలో ఈ పథకం వల్ల ఈ ఉపాధి కూలీలతో పాటు వాళ్ళతో పాటు రైతులకు న్యాయం చేసేటువంటి స్కీమ్. మీరు చూడండి, గతంలో పంట వేసుకున్న తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులు ఎప్పుడుంటాయి ఏంది అనుకుని లేకుండే. వ్యవసాయం చేసుకుందామంటే రైతు కూలీలు దొరికేవాళ్ళు కాదు. బీహార్ నుంచో ఒరిస్సా నుంచో ఇక్కడి నుంచి లేబర్ ని పిలుచుకునే పరిస్థితి. స్థానికంగా రైతు కూలీలు రమ్మంటే వాళ్ళకి లేదు సార్, మాకు ఉపాధి కూలీ ఉంది, మేము రాలేము, దానికి రెండింతలు డబుల్ అమౌంట్ ఇస్తే మేము వస్తామని చెప్పి చెప్పుకోవడం వలన వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కూలీలు దొరక వ్యవసాయం చేయడమే ఒక గండంగా మారిన పరిస్థితి. ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ 120 రోజులు కేటాయించినప్పుడు ఈ వ్యవసాయం సంబంధించి సీజన్ ఉంటుంది, 2 పంటలు. ఈ 2 పంటలు వేసుకున్నప్పుడు వీటికి మినహాయింపించుకోవచ్చు. ఆ 2 పంటలు వేసే సమయంలో ఈ ఉపాధి జీరాంజీ సంబంధించి ఈ పనులు జరగవు. ఈ పనులు జరిగాయి. ఇది నిర్ణయం రాష్ట్ర సంబంధించి, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే అంతకుముందు ఇప్పుడు 120 రోజులే పని, ఇంతకుముందు 100 రోజులే పని. ఇప్పుడు ఈ పేద ప్రజలకు ఏంటంటే 125 డేస్ ఇది చేసుకోవచ్చు. ఈ 2 పంటలకు సంబంధించి దాదాపు 80 రోజులు 60 రోజులు ఆ పని చేసుకోవచ్చు. మళ్ళీ 10 రోజులు ఎక్స్ట్రా 15 రోజులు మరి కంప్లీట్ గా 1 మంతే కాదు కదా, వ్యవసాయ పని కూడా చేసుకోవచ్చు. అంటే ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుంది. అంటే ఒక్కొక్క ఉపాధి కూలీ చేసేటువంటి ఒక పేద ప్రజలకు 200 రోజులు ఇలా ఉపాధి దొరుకుతుంది. 200 రోజులు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు, వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు ఇంతకుముందు ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాని టైపిస్ట్ గాని, క్లర్క్ గాని, సూపర్వైజర్ గాని వీటికి సంబంధించి కేవలం 5% ఉండే. ఈ 5% వల్ల 6% ఉండే. దీనివల్ల ఏమైతుందంటే అవి సరిపోకపోవడం వల్ల అక్కడ కొంతమంది అధికారులు ఈ ఉపాధి కూలీకి సంబంధించి ఆ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో వాస్తవం గ్రహించి 9% దీని నుంచి వచ్చే 9% నిధులను ఇవాళ 5 నుంచి 9%కి ఈ నిధులు పెంచడం జరిగింది. దాని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు సంబంధించి ప్లస్ ఈ ఉపాధి ఈ విబిజీరామ్జీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆజమాయిషీ ఉండదు. పనుల నిర్ణయం గాని, పని దినాల వెసులుబాటు విషయంలో గాని ఈ నిర్ణయాలన్నీ కూడా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం, గ్రామ సభల యొక్క అభిప్రాయం. ఎక్కడ కేంద్ర ప్రభుత్వము డామినేట్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ ఎక్కడ ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం గైడ్ చేస్తుంది అంతే తప్ప పనుల నిర్ణయం గాని, పని దినాల నిర్ణయం గాని, వెసులుబాటు విషయంలో గాని గ్రామ ప్రజల యొక్క, గ్రామ సభల యొక్క తీర్మానాల మేరకు మాత్రమే జరుగుతాయి. ఇది వాస్తవ విషయం. దీనిలో కాంగ్రెస్ పార్టీకి ఏం తప్పు కనిపించిందో అర్థం కాలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది? బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది? వీళ్ళు చేసే పోరాటానికి ఎక్కడన్నా ప్రజలు గుర్తిస్తుండ్రా? వీళ్ళకి సపోర్ట్ ఇస్తుండ్రా? ప్రజలకు కావాల్సింది పని, ప్రజలకు కావాల్సింది ఉపాధి. ఉపాధి తగ్గుతుందా? తగ్గుతలేదు.
ఉపాధి పని దినాలు తగ్గినాయా? పని దినాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది, దాంతోపాటు వెసులుబాటు వచ్చింది, 200 రోజులు పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో పాటు రైతులకు, వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫాయిదా, వాళ్ళకు రైతు కూలీల ఇబ్బంది, కొరత ఇబ్బంది లేదు. రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా. ప్లస్ రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు ఈ స్కీమే వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడతామంటే ఈ స్కీమ్ మీకు కావాలన్నా వద్దా? మీకు వద్దంటే చెప్పండి, ప్రజాదానికి మేము పోతాం. విబిజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది పేర్ల. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, వాంబే స్కీమ్, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకము వాంబే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకిని చేసేసారు, అంబేద్కర్ గారి పేరు చేశారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. ఇందిరా ఆవాస్ యోజన అంబేద్కర్ అని మీరు అవమానించినట, మీరు వాల్మీకిని అవమానించినట. ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరుండే తీసేసి ఏం పెట్టారు మీరు? వాళ్ళు పెడతాను పెట్టి ఏం చేశారు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు మీరు. అంటే ఎన్టీఆర్ అవమానించినట. ఇట్లా అనేక స్కీమ్లకు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ డూబ్ గాంధీల పేరు పెట్టి వీళ్ళు. బయటికి చెప్తే మళ్ళీ గాంధీ, ఇందిరాగాంధీ, అలా ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా గాంధీ మీకు రాలేవనా? వీళ్ళందరూ గాంధీ వారసులు కాదు. గాంధీ పేరు పెట్టుకున్నటువంటి, గాంధీని అవమానించిన వ్యక్తుల కుటుంబం ఇదంతా కూడా. ఇలా గాంధీ, మహాత్మా గాంధీ ఈ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను చూస్తుంటే నిజంగా గాంధీ బతుకుంటే ఈ చూసి ఇప్పుడే చచ్చిపెట్టాడు. ఈ డూబ్ గాంధీల వేషాలు చూసి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు విజ్ఞప్తున్నది. కాంగ్రెస్ పార్టీ మీ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నది. మేము వ్యవసాయదారులకు కూడా న్యాయం చేద్దామంటే వ్యవసాయదారులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వ్యవసాయ రైతులకు కూలీ దొరకదని చూస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించడానికి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఈ వాస్తవాలను ప్రజలకు వివరించడం కూడా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నది. మహాత్మాగాంధీ పేరు ఎందుకు తొలగించారు అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్రశ్న. గాంధీ పేరు ఎందుకు తొలగించారు? ఇప్పుడు దానికి ఈ పథకానికి ఫస్ట్ పేరే లేదు. ఇప్పుడు మీరు అంబేద్కర్కి ఎందుకు మార్చారు? వాల్మీకి ఎందుకు మార్చారు? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? బతుకున్న రోజులు పెట్టుకుంటాం, బతుకున్న రోజులు. పాప ఆయనకు చెవులు కనబడతలేవు, చెవులు కనబడతలేవు, కళ్ళు కనబడతారు. ఆయనకు మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు. మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు.
మేము చచ్చిపోతే ఇట్లా మా కొన ఊపిరి ఉంటే కూడా మా చివరి నోటి వాక్యం ఏమొస్తుందంటే భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మా చివరి నినాదం కూడా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ వరంగల్ నడిబొడ్డిన సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం జాతీయ జెండా ఎగిరేస్తే నక్సలైట్ ఎగిరేయద్దు అంటే ఎగిరేస్తే నక్సలైట్ వచ్చి హత్య చేస్తే ఆయన చివరి నోటి ద్వారా వచ్చిన నినాదం ఏంటంటే భారత్ మాతాకి జై. మేము రాముణ్ణి ఆరాధిస్తాం, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం, రాముని గుడి నిర్మిస్తాం, రాముణ్ణి తరిస్తాం, రాముని బాటలు నడుస్తాం, రాముని వారసులుగా ప్రజలకు వెళ్తాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అది మీ పాటలో చర్చించుకొని రండి. ఇప్పుడు ఉపాధి హామీ సంబంధించి మీరు గొప్పగా ఉన్న పథకం చెప్తున్నారు. అంతకుముందు రాష్ట్రాల వాటా లేదు. అసలు ఇది పథకమా చట్టమా? ఫస్ట్ ఒకటి ఇది పథకమా చట్టమా? రెండోది దీనికి ఇంతకుముందు రాష్ట్రాల వాటా లేదు, రాష్ట్రాల మీద బలవంతంగా 40% ఉండారని చెప్పేసి అభ్యంతరం. అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అని మాట్లాడుతుందా? ఇప్పుడు దీనిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, హైయెస్ట్ మేమే ఉన్నాం కదా. అక్కడ రాష్ట్రాల ఇబ్బంది కదా. కేంద్ర రాష్ట్ర ఇప్పుడు అనేక స్కీమ్స్ ఈ దేశంలో అమలు పడేటువంటి స్కీమ్స్ అన్ని కూడా కేంద్ర రాష్ట్ర వాటాలతోనే జరుగుతున్నాయి. చాలా స్కీమ్స్. కాబట్టి ఇద్దరి భాగస్వామ్యం ఉంటే ఒక ఆజమాయిషి ఉంటుంది అనే ఉద్దేశంతో వాటా ఉంటుందండి. వాటా పెట్టాల్సిన కంపల్సరీ పెడతారు. ఏ రాష్ట్రంలో లేని సమస్య నీకు దాని గురించి మాట్లాడు. మరి దాని గురించి మనం పేరు గురించి ఏది మాట్లాడుతున్నాం? మరి దీనికి ఉపాధి హామీ పథకాన్ని శానిటేషన్ అండ్ అగ్రికల్చర్ అనుసంధానం చేయాలని చెప్పి ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి జరుగుతుంది. అవి పత్రంలో పెట్టారు. ఇప్పుడు ఇది చెప్పిన కొత్త ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు 15 రోజులకు అప్లికేషన్ ఇస్తే ఇవ్వాలని అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది లేదు. అప్పుడు ఇట్లా లేదు. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు పని నిర్ణయించిన తర్వాత పని చేసినా చేయకుండా కూడా డబ్బులు ఇవ్వాలని లేదు. 15 రోజుల పాటు ఇవ్వాలన్నది. కానీ కూలీ కంపల్సరీ పని చూపెట్టకుంటే 5% తో సహా ఇంట్రెస్ట్ ఇవ్వాలని లేదు. పని ఇచ్చినా ఇవ్వకుండా పైసలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇంతకు లేదు అట్లా. అలా ఇంట్రెస్ట్ లేదు సార్. అప్పుడు 15 రోజుల దరఖాస్తు ఇస్తే పని చూపించే పక్షంలో డబ్బులు ఇవ్వాలని అన్నా ఒకటి చెప్పన్నా, నేను పాదయాత్ర పోయినప్పుడు 3 నెలలు 4 నెలలు పైసలు ఇవ్వని ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి ఇవాళ దీని ద్వారా ఏమైతుంది, ఎట్టి బస్సులో వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే మిత్తులు సహా ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడు 100% వాళ్లకు నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతోని వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఉపాధి హామీ మన వ్యవసాయానికి అనుసంధానం చేస్తే గవర్నమెంట్ అయితే నష్టపెడతారు, రైతులకు లాభమే కదా. రాష్ట్ర దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, దాన్ని చేస్తున్నది. ఇప్పుడు దీని ద్వారా వ్యవసాయాలకు కూలి దొరుకుతుందని చెప్పన్నారు. పని ఇప్పుడు అది కూడా దొరికింది కదా. ఇప్పుడు ఇది కొంచెం ఆసరా వచ్చింది కదా, దాంతో ఆసరా వచ్చింది కదా. ఇప్పుడు వ్యవసాయదారులు కూడా ఇలా ఇబ్బంది లేకుండా అయిపోయింది దీంతో. 120 రోజులు ఇది పని, మిగతా ఆ పని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిండు, ఆయన ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే. బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా. ఇష్టానుసారంగా వంచిండు, సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం మేము, అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా జిల్లాలు ఏర్పాటు ఉండే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం వెంటనే సహకరిస్తారు సార్. ఈ గెజిట్ ఇవన్నీ తీసుకురావాలి కదా. వీళ్ళు రాష్ట్రాలు జిల్లాల పునర్విభజన చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. కేంద్రం అందుకే అంటున్నాం కదా, శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం కదా, నిబంధన ప్రకారం చేయాలంటున్నాం. అది వారు కూడా అదే పదం ఉంటుంది. అదే చేసిస్తాం, ఊరింపు చేస్తా ఉంటున్నారు. చేసిస్తాం. అది కంపల్సరీ. ఏ పనులు అంటే పోయినసారి మీరు చూసారన్న, అంటే మన ఫ్యాక్ట్ మాట్లాడుకోరు. పోయినసారి ఏం చేశారు?
దీని ఉద్దేశం ఏంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ ఆస్తులు మనం కూడబెట్టాలి గ్రామాలలో. ఏదైనా కన్స్ట్రక్షన్, ఏదైనా స్ట్రక్చర్ ఉండాలి దానికి. కానీ ఇంతమంది చేశారు, తమిళ గుంతలనే తవ్వించడం, లీడర్లకు అవసరం లీడర్లకు అనుకూలంగా పనిచేసుకోవడం, కొంతమంది అధికారులకు అనుకూలంగా పనిచేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కొన్ని పనులు నిర్ణయించారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ఇంకా పనులు నిర్ణయించుకునే అవకాశం గ్రామ సభలకు ఉన్నది. రైతులకి ప్రొక్యూర్మెంట్ కోసం యాప్ ఒకటి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల ఫార్మర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సెంట్రల్ ప్రభుత్వం యాప్ తీసుకురాలి. కొనడం కానీ అమ్మడం సోయాబీన్స్ కానీ అంటే ఒకటి కొనుగోళ్ల విషయంలో కూడా సరే, దాని మీద రైతులకు ఫస్ట్ ముందు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దాని కూడా మన చర్చ కూడా జరిగింది దాని మీద. కాబట్టి పూర్తి అవగాహన కల్పించాకనే మనం ముందుకెళ్ళాలని ప్లాన్ చేసినాం దానికి. దాంతోపాటు ఇంతకుముందు ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రాష్ట్రాల మధ్యలో కేంద్ర మధ్యలో కొంచెం సమన్వయం ఇబ్బంది ఉండే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం, కేంద్రాన్ని సహకరించకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంలో చాలా ఇబ్బందులు జరిగినాయి. కానీ దాని చర్చ జరుగుతుంది దాని మీద. ధన్యవాదాలు. మీ అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు. అంటే అందరు జైన్ కావాలి అని ఎదురుస్తారే మేము. ఎవరు వస్తే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చెప్తాను. అన్ని చూసి ఆచితూచి ఆలోచించి నేను ఫార్మర్ మినిస్టర్ టీఆర్ఎస్ జగదీష్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిపి ఏపీ గవర్నమెంట్ కలిపి డ్రామా నడుపుతుంది రిగార్డింగ్ గోదావరి అర్థం కాలే. జగదీష్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ ఏపీ గవర్నమెంట్ ఇంకా యాప్ లేదన్నా. జనాల విషయంలో ఆమ్ ఆద్మీ టీఎంసీ కలిపితే అయిపోతున్నాయి. ఆయన్ని కలిపితే అన్ని కలిపి చేస్తున్నట్టు అయిపోతుండే. బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు నమ్ముతారా అన్న చెప్పాడు. నేను మొదటి చెప్తున్నా, తెలంగాణకు నీళ్ల ద్రోహి కేసీఆర్. మొన్ననే కరీంనగర్లోనే అన్ని ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేసిన. గోదావరి జలాల గురించి గాని కృష్ణా జలాల గురించి గాని మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ యొక్క తీసుకున్న నిర్ణయాలు, పక్క రాష్ట్రానికి అమ్ముడుపోయిన విధానం. ఆధారాలతో సహా బయటపెట్టినాక ఇంకా అబద్దాన్ని చెప్పి అబద్దాన్ని 100% నిజమైతే వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పుట్టిన గ్యారెంటీ పరిస్థితి. ఫస్ట్ దాన్ని చూసుకుంటే బెస్ట్. మేము అధికారులకు వస్తే గ్యారెంటీ ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర అధికారులకు వస్తే గ్యారెంటీ ఇస్తాం. మతపరమైన చేసిన గ్యారెంటీ తీసేస్తాం. లోకల్ ఇష్యూ కానీ అదే కానీ థ్యాంక్ యూ అన్న.